సార్ ఇలా తెల్లారడ 4ంటికి వచ్చినాం. నా పేరు ఎస్కే సాలేహా. తెల్లారడ 4ంటికి వచ్చాం. కొన్ని బళ్ళు రాత్రి వచ్చిన బళ్ళు ఉన్నాయి. కూళ్ళు లేవు, నీళ్ళు లేవు. సీనరేజ్ పెట్టకుండా వీళ్ళేమో ఫోన్పే కొట్టమంటున్నారు. మళ్ళీ ఓనర్లేమో ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు అయితే కొట్టాలి, ఫోన్పే కొడితే అటు స్టాండ్ అయింది, లేకపోతే లేదు. పై అటు బళ్ళు ఎక్కువైపోయినాయి. అదంటే ఈఆర్ఓ అంటున్నారు, ఎంఆర్ఓ అంటున్నారు, ఎస్ఐ అంటున్నారు. కానిస్టేబుల్ బళ్ళు అది తీసుకెళ్ళిపోతున్నారు. ఊరు చుట్టుపక్కల వాళ్ళు మాయి మీరు ఎవరో మాట్లాడతారు అడ్డం తిరుగుతున్నారు. ఊరోళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏం చేయాలో అర్థం కావట్లా పరిస్థితి ఉంది. ఇప్పుడు 20 టన్నులు లోడ్ వేస్తున్నారు కదా అంటే 20 టన్నులు లోడ్ వేస్తున్నారు. వేస్తున్నారు. 20 టన్నులకు కూడా ఎంత తీసుకుంటున్నారు? 5,000. ఇంతకుముందు ఇట్లానే ఉండేదా? ఇంతకుముందు ఎక్కువ ఉండేది. ఎమ్మటి లోడ్ వెళ్ళిపోయేవాళ్ళు సార్. ఎప్పుడు ఇవాళ సాయంత్రం కూడా అయితే లేదో తెలియదు. 2 రోజులు 1 రోజు పడుతుంది మీకు టైం. 2 రోజులు ఖర్చులు ఓన్ ఇస్తేనే లేకపోతే మాదే ఆయన నుంచి ఒక 500 అయ్యే అయిపోతాయి. ఇక్కడే అయిపోతాయి. ఇంటికి ఊరికి కండ వేసుకొని వెళ్ళిపోవటమే అంతే పరిస్థితి మాది. ప్రతి డ్రైవర్తో అంతే. చూసారా బోరాలు చేస్తున్నారు బళ్ళ కింద పెట్టుకుని. అది పరిస్థితి. అదంటే చుట్టుపక్కల తీవై బండి అంటున్నాడు ఒకటి వచ్చింది దాకా. అంటే మీ బళ్ళు 2-3 రోజులు అయినా సరే ఇక్కడ లోకల్ ఉన్న బళ్ళు లోకల్ ఇక్కడ మనకు తెలుస్తారు అయ్యి. మరి వాళ్ళు ఎట్టకి తీసుకున్నారు మనకు తెలియదు. వస్తున్నారు ఊళ్ళో మాయి అంటున్నారు, దౌర్జన్యం చేసి తీసుకెళ్ళిపోతున్నారు సార్. అది పరిస్థితి మాది. ప్రతి ఒక్కళ్ళు అట్టే చేస్తున్నాడు. వాళ్ళకి కొడితే స్టాండ్ చేస్తేనే డబ్బులు ఇచ్చేది, లేకపోతే అట్లా ఆగాల్సిందే. అది పక్కన కొట్టేయండి కడతాలే అంటే అప్పుడు లోడ్ చేస్తారు. క్యాష్ లేదు, స్టాండ్ చేయమంటున్నారు. అక్కడ నుంచి ఓనర్ కొట్టినా తీసుకోరంట. ఇక్కడ స్టాండ్ చేయమంటే ప్రతి ఒక్కటి యాడ్ ఉంటుంది ఫోను. ఈ చిన్న ఫోన్లు మాయి బండి ఆపుకోవాల్సిందే. ఎవరో మంచివాడు ఉంటే నా ఫోన్లో కొట్టిమన్నా అనుకోండి, ఆయన సహాయపడితే లోడ్ అయితే, లేకపోతే అట్ట ఆపుకోవాల్సింది. అది లేదా గుంటూరు నుంచి ఓనర్ రావాలా. అది అట్ట పరిస్థితి అయిపోయింది మాది. ఇదివరకు అయితే వచ్చేవాళ్ళం, లోడ్ వేసుకెళ్ళి సీనరేజ్ కట్టి వెళ్ళిపోయేవాళ్ళం. రోజు 2-3 ట్రిప్పులు పడే సార్. ఇలా రోజు 2 రోజులకు ఒక ట్రిప్ లేదు. చూసారు అన్నాలు తింటారు ఇందాక బళ్ళ కింద కూర్చొని. అదే పరిస్థితి ప్రతి డ్రైవర్ తేడా. అది మరి ఎవరెవరు వస్తుంటే ఫోన్ కొడితే అదే డ్రైవర్ మంచిళ్ళు కూడా లేవాడ కనీసం. ఆ డ్రైవర్ ఎవడో మంచివాడు ఉంటే తీసుకురారా 4 భోజనాలు డబ్బులు ఇస్తామంటే తీసుకొస్తే తింటా, లేకపోతే అట్టుంటామే. అది మా పరిస్థితి. నేను 25 సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇక్కడ ఇదే సెంటర్లో. మా పరిస్థితి ఏమి లేదన్న. మా పరిస్థితిని తెచ్చుకుంటే తినటం, లేకపోతే లేదు. మాకు మరీ దారుణంగా తయారైపోయింది సెంటర్. రూపాయి ఆదాయం ఇక్కడ వచ్చేది ఏమీ లేదు. ఇప్పుడు కూడా అంతే ఉందన్న. ఇప్పుడు ఉసుకుంటే లేబర్ పెట్టుకొని లేబర్ తోలితే ఇదిగా ఉంటుంది. మిషన్లు పెట్టి తోలిస్తున్నారు. మాకు వచ్చేది ఏమీ లేదు దానివల్ల ఉపయోగం. అదే అక్కడ కూడా లేబర్ ఉంటే పోస్తే రూపాయి మేము బతకలేస్తాం. మిషన్లు పెట్టి తోలితే మేము బతికేది ఎక్కడ ఉంది ఇంకా అన్నా? పోయిన గవర్నమెంట్ అంత దరిద్రం అంటే మేము ఇంకా జన్మలో చూసేది కాదు, మేము పెట్టేది కాదు. ఇప్పుడే బాగుందన్న. మాకు ఇంకా పెట్టకపోయినా మాకు బాధ లేదు, కానీ ఇప్పుడైతే కొద్దిగా పర్లేదు, మనశ్శాంతిగా బతుకుతున్నాం. దీంట్లో వచ్చేది 30వ వంతు, రూపాయలు 30వ వంతు, పావుల వంతు పని అయిపోయేది, 30వ వంతు ఇంటికి పోయేవాళ్ళే. మాకు రోజు ఏదో అన్నం, ఏదో దాచిస్తున్నారు. అన్నం తెచ్చి మధ్యాహ్నం పూట ఇస్తుంటే అది తిని బతకటమే తప్ప మాకు 2 రోజు లేదు. లేదు ఇంకా మాకు అదే గతి. అంత మించి మాకు ఏదీ లేదు. ఇక్కడ ఎవరు పట్టించుకొని చేసేవాడు కూడా లేడు. ఏంది ఇక్కడ పరిస్థితి? మరి వీళ్ళు ఇంత బాధపడుతున్నారు. ఆ ఉసుక రాంపులో ఉండే ఆ ఉసుక రాంపులన్నా పెడదాము, చేద్దాము అనే ఆలోచన కూడా లేదు. ఇంతమంది లేబర్ బతుకుతున్నారు కదా, లేబర్ బతకనియచ్చు కదా. ఆ మిషన్లు పెట్టి తోడిస్తున్నారు. అదే లేబర్ బతుకుతాం కదా మొత్తం. ఇక్కడ ఇంతమంది ఖాళీగా ఉన్నాం కదా. అది ఒక్కటి సాయం చేయమని చాలు, ఏం అవసరం లేదు మాకు. అది ఒక్కటే చేస్తే మాకు అదే పుణ్యం. రవి 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇక్కడ పరిస్థితి మొన్న వరకు బాగాలే. ఇప్పుడు ప్రభుత్వం మారింది, అన్నీ బాగుంటాయి. ఒక నెల రోజులు గ్యాప్ అవ్వాలి వాళ్ళకి కూడా.
350 రూపాయలకి తాట ఇసుక ఇస్తున్నాడు. ఒక నెల రోజులు గ్యాప్ ఇవ్వాలి. మొన్నటి వరకు తాట ఇసుక లేదు. 350 రూపాయలకి ఇసుక ఇస్తున్నారు, తోలుతున్నారు. వెంటనే కంగారు పడకూడదు. అందా ఉద్రేం 350 రూపాయలకి 335 రూపాయలకి ఇసుక ఇస్తున్నాడు, తోలుతున్నారు. ఈ ఆషాఢ మాసం అయిపోతే అన్ని పనులు బాగుంటాయి. పింఛని 4000 ఇచ్చేది మొన్న 6000 తీసుకున్నారు. 7,000 అన్నీ బాగున్నాయండి. మీరు ఇదివరకు ఇంకా రేపు ఆయన ఇచ్చిన మాటలన్నీ ఇసుక ఫ్రీగా ఇచ్చాడు, ఇసుక ఫ్రీగా ఇచ్చాడు. ఇంకోటి చెప్తున్నా, అన్నీ న్యాయం చేస్తున్నాడు. ఆ ప్రభుత్వంలో కాదు, ఈ ప్రభుత్వం చాలా బాగుంది. కాకపోతే మాకు పని వెంటనే ఏమండి నెత్తి మీద కొండంత భారం ఉంటుంది. ఒకసారి చెప్పాలంటే అవ్వదు, ఒకసారి అవ్వదు. ఒక నెల రోజులు గ్యాప్ ఉండాలి. అన్నా క్యాంటీన్లు ఇసుక తీసాడు. ఇసుక లక్షలు ముఖ్యమంత్రి గారు పనులు లేవండి సార్, పనులు జరగట్లేదు. ఈ కుటుంబానికి భోజనాలు కూడా జరగట్లేదు సార్, పనులు లేవు. పని చెప్పండి. మీరు ఇసుక వదులుతా ఉన్నారు, అది వదల్లా. 50 ఏళ్ళకి పింఛన్ ఇస్తామన్నారు, అది లేదు, ఏమీ లేదు. మరి ఏం చేయమంటారు? మరి ఎట్ట బతకాలండి? అది వదిలేడంట, రాలేదుగా, పనులు లేవు. పని ఏది? ఇసుక రాలేదంటున్నారు వాళ్ళు, మేతుర్లు. పనులు లేవు అని మేము చేస్తున్నాం, మేము ఖాళీగా ఉంటున్నాం. భోజనానికి కూడా జరగట్లేదండి, భోజనానికి కూడా జరగట్లేదు, అన్నానికి కూడా. బాగానే ఉంది, చేయట్లేదుగా. చేస్తానన్నాడు, చేసేది చెయ్యాలి కదా. పోయిన గవర్నమెంట్ కంటే చేస్తాను, ఎక్కువ మినిమిక్కు చేస్తానన్నాడు, ఏడ చేస్తున్నాడు? చేయమని అంటున్నా. మరి ఏడ మేము ఎట్ట బతకాలి? ప్లాట్ఫారం మీద కొనుక్కుంటున్నాం, డబ్బులు లేక, భోజనాలు డబ్బులు లేక, పనులు లేవు. వర్షాలు కుడుతున్నాయి, పనులు లేవు. మరి మేము ఎట్ట బతకాలంటే పిల్లతల్లులకి ఇంటికి తీసుకెళ్ళాలా? మరి ఏం చేయాలి? అది సార్. చంద్రబాబు గారు ఇసుక అంటే వదిలేనరు. మేస్తర్లు, ఎలపర్లు కానీ ఈ బెంచరకల్లో, విజయవాడ బెంచరకల్లో పని అయితే లేదు, కూలీలు తక్కువ. రెండోది వచ్చేసి బ్లేడ్ బ్యాచ్ ఎక్కువ. ఏదో 100-200 సంపాదించుకొని వస్తాం. ఆడ కూర్చున్నా కానీ వచ్చి కొట్టేది, తిట్టేది ఈ పోలీసు వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు. రెండోది వచ్చేసి మాకు ఏదైనా దయచేసి కలిపియండి. పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా చెప్పిన వాస్తవాలు చాలా ఉన్నాయి. మీరు కూడా ఏదైనా మాకు మంచి చేస్తారని మీకు గెలిపించినాం. ఇంకొకటి ఏమంటే లేబర్లకి పని లేకుండా ఉంది. ఈ ₹2 సంపాదించుకున్న బ్లేడ్ బ్యాచ్ చేస్తుంది. వాళ్ళతో వాళ్ళకేం సంబంధం? వాన వచ్చాక సచ్చాక సంబంధమా? అవి కాదన్న. ఇంకొకటి అన్న క్యాంటీన్లు మొదలు పెడతాను నేను. అయ్యన్నా పెట్టినారంటే ఏదో పని లేని వాళ్ళు, బిచ్చిగాళ్ళు, మాలాంటి వాళ్ళమే ఏదో ₹5 ఇచ్చి ఏదో మా కాడ లేకపోయినా ఒకరిని అడుక్కొనైనా తింటాం, కడుపు నిండుకుంటాం, మీ పేరు చెప్పుకొని. ఇంకొకటి ఏమంటే కొద్దిగా మాకు ఉసిక, మాకు పనులు వచ్చే మాదిరిగా ఏదన్నా కొద్ది దారి చూపించండి. అది. నమస్కారం. గత ప్రభుత్వంలో మాది వైఎస్ఆర్ పార్టీయే, కాకపోతే మాకు న్యాయం ఏం జరగల. నా ఇల్లు తగలడిపోయి నానా బాధలు పడినా కూడా ఏమన్నా అంటే ఏం చేయాలి, ఇంట్లో సామానం లేదు, ఏం చేయాలి ఏంటని చెప్పానని అన్నారు. కుమార్ రాజా గారు వచ్చారు, వర్ల కుమార్ రాజా గారు వచ్చి నేను ఉన్నాను, నీకేం బాధలేదన్నా. బాధలేదన్నాడు కాబట్టి ఆయన మీద నమ్మకం పెట్టుకుని మేము ఉన్నాము. ఆ నమ్మకంతోనే మేము ఉన్నాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాత్రం ఏమి అన్యాయం జరగదు, అన్ని న్యాయాలు జరుగుతాయి, అన్ని న్యాయాలు జరుగుతాయి. ఎందుకంటే ఇది చౌదరి ప్రభుత్వం, న్యాయాలు జరుగుతాయి, అన్యాయాలు జరగవు. పెట్టుకోండి, యూట్యూబ్లో పెట్టుకోండి. అది అన్యాయం జరగటం. నాకు న్యాయం చేయలేదు, నాకు న్యాయం చేయలేదండి. నా ఇల్లు తగలడిపోయి నానా మట్టలు కుడుతుంటే నాకు న్యాయం చేయలే. నా ఇల్లు తగలడిపోయింది, కరెంటు ఎర్తాయి,
ఏంటి బాబు అని చెప్పానంటే మేమేం చేయమన్నారు, మా మండలంలో మా పంచాయతీ ఆఫీసులో ఈవో ఏం చేయను వెళ్ళు అన్నాడు. మళ్ళీ చౌదరి ప్రజలకి న్యాయం చేసేవాడు కాక మాకు న్యాయం చేయలే. మొన్న కూడా ఆయన మీద గొడవ పెట్టుకున్నా. అడుగుతానండి. కుమారు వరలరాజా ఉండారు, కుమారు వరలరాజా గారు ఉండారు, మా ఎమ్మెల్యే గారు, ఊళ్ళో రైతులు ఉండారు, పెద్దబాబు గారు ఉండారు, అందరూ ఉన్నారు. మాకు న్యాయం జరుగుద్ది. కుమార్ రాజా గారి దగ్గర నేను వెళ్తాను, మాట్లాడతాను.